హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరవిల్లు. ఈరోజు స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తారండి. అది కూడా మీగడ నుంచి వెన్న తీయకుండానే డైరెక్ట్‌గా నెయ్యి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ నెయ్యి మనం వెన్న నుంచి తీసిన నెయ్యి లాగానే కమ్మని సువాసనతో రవ్వ రవ్వగా వస్తుందండి. ఈ నెయ్యి చేసే ప్రాసెస్‌లోనే మనం కలకందలా టేస్ట్ ఉండే ఒక స్వీట్‌ని కూడా ప్రిపేర్ చేసుకుంటాం. ఇదే ప్రాసెస్‌లో ఇది మనకు వస్తుంది. రండి మరి ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో, ఈ కమ్మని నెయ్యిని ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా. మీగడ నుంచి వెన్న తీయడం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు కూడా ఈ ప్రాసెస్‌లో ఈజీగా నెయ్యిని చేసేసుకోవచ్చు. రండి మరి ఈ సింపుల్ వేని చూసేద్దాం. ప్రతిరోజు పాలని వాటర్ వేయకుండా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత వీటిని 5, 6 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాము అంటే ఈ విధంగా మీగడ గడుతుంది. ఈ మీగడని మనం ఒక బాక్స్‌లో వేసుకొని ఫ్రీజర్‌లో డైలీ స్టోర్ చేసుకుంటూ ఉండాలి. ఈ మీగడ వేసిన బాక్స్‌ని మనం ఫ్రీజర్‌లో మాత్రమే స్టోర్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో గనక స్టోర్ చేసుకున్నట్టయితే మీగడ వాసన పట్టేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకున్నటువంటి బాక్స్‌ని మనం ఏ రోజు అయితే నెయ్యి చేద్దాము అనుకుంటామో, ఆ రోజు ఒక 5, 6 గంటల ముందుగానే ఫ్రీజర్ నుంచి తీసి బయట పెట్టుకోవాలి. బయట పెట్టుకున్నట్లయితే అది గడ్డ కట్టిపోయి ఉంటుంది కదా అండి! గడ్డ కరిగిపోయి కూలింగ్ కూడా పోతుంది. ఈ విధంగా కూలింగ్ మొత్తం పోయిన తర్వాత స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టుకొని, అందులో ఈ మీగడని మొత్తం వేసుకోండి. ఫ్లేమ్‌ని మాత్రం లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. అస్సలు ఫ్లేమ్ పెంచకూడదు. ఫ్లేమ్ పెంచినట్లయితే మీగడ మాడిపోయే అవకాశం ఉంటుంది. కింద అడుగు కూడా అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్‌లోనే మనం ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి. ఈ మీగడని మొత్తం గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకుంటూ దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలండి. నిమిషానికి ఒకసారి, 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ దీన్ని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉందాంలే అంటే కుదరదు. కింద అడుగంటేస్తూ ఉంటుంది. ఈ విధంగా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉంటేనే మనకు నెయ్యి అనేది పూస పూసగా వస్తుంది. చూస్తున్నారు కదా! మనం వేసిన మీగడ మొత్తం సగానికి పైగా ఇనికిపోయిందండి. నెయ్యి కూడా రిలీజ్ అవుతూ ఉంది కదా! ఈ విధంగానే మరి కాసేపు కలుపుతూ ఉన్నామంటే నెయ్యి మొత్తం రిలీజ్ అవుతుంది. మరో 2, 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. నెయ్యి మొత్తం రిలీజ్ అవుతుంది కదా! అందులో ఉన్న పాల కంటెంట్ కూడా కోవాలా తయారై ఈ విధంగా గడ్డలు గడ్డలుగా వస్తుంది. కోవా మొత్తం ఈ విధంగా కాస్త బ్రౌనిష్ కలర్‌గా వచ్చిన తర్వాత దానిని ఈ విధంగా టీ స్ట్రైనర్‌లోకి తీసుకొని వడకట్టుకోండి. నెయ్యి కాస్తున్న పాత్రలోనే ఈ విధంగా వడకట్టుకోండి. కోవా మాత్రం ఉండిపోయి నెయ్యి కిందికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా స్పూన్‌తో గట్టిగా ప్రెస్ చేసుకోండి. నెయ్యి కంటెంట్ ఉంటే ఏమైనా కిందికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా చక్కగా ఒత్తుకున్న తర్వాత ఈ కోవాని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఈ విధంగానే నెయ్యిలో ఉన్న కోవాని మరొకసారి కూడా స్ట్రెయినర్‌లోకి తీసుకొని ఈ విధంగా కోవాని బయటికి తీసుకోండి. నెయ్యి కాస్తున్న కడాయికి ఫ్లేమ్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. నెయ్యి మరొక 2, 3 నిమిషాల పాటు మరిగించుకోవాల్సి ఉంటుంది. కోవా మాత్రం ముందే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే బ్లాకిష్‌గా అవుతుందనేసి ముందే తీసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్‌గా ఉన్నప్పుడే. కోవా వేడిగా ఉన్నప్పుడే చక్కెర యాడ్ చేసుకోండి. చక్కెర మొత్తం ఈజీగా కరిగిపోతుంది. చూస్తున్నారు కదా! నెయ్యిని మరొక 2, 3 నిమిషాల పాటు ఈ విధంగానే కాచుకున్నాము అంటే కింద మొత్తం బ్లాక్‌గా అవుతుంది కదా అండి! ఈ విధంగా బ్లాక్‌గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కోవాలో వేడిగా ఉన్నప్పుడే చక్కెర యాడ్ చేసుకున్నాం కాబట్టి చక్కెర ఈజీగానే కరిగిపోయి ఉంటుంది. ఈ స్వీట్ అచ్చం కలాకండ్‌లానే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇది తిన్నారు అంటే మళ్ళీ ఇది చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. నెయ్యి పూర్తిగా చల్లారే వరకు ఒక పక్కగా పెట్టండి. పూర్తిగా చల్లారిన తర్వాతే జార్‌లోకి తీసుకోండి. గ్లాస్ జార్‌లోకి కానీ, స్టీల్ జార్‌లోకి కానీ తీసుకోండి. ప్లాస్టిక్ డబ్బాల్లోకి నేతిని అస్సలు వేసుకోవద్దు. ఎందుకంటే స్మెల్ వస్తుంది. ఈ విధంగా టీ స్ట్రెయినర్ సహాయంతో ఒక గ్లాస్ జార్‌లోకి నెయ్యిని మొత్తం తీసుకున్నాను. మనం తీసుకున్న మీగడకి ఈ మాత్రం నెయ్యి వచ్చిందండి. అంతే అండి. వెన్న తీయకుండా నెయ్యి చేయడం చూసారు కదా! ఈసారి నెయ్యి చేసేటప్పుడు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇది నేను 2, 3 రోజుల తర్వాత నెయ్యి గడ్డకట్టిన తర్వాత చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా! పూస పూసగా నెయ్యి ఎంత చక్కగా వచ్చిందో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.